ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణేశాయ నమః. మార్చిలో వివాహానికి 7 శుభముహూర్తములు అందుబాటులో ఉన్నాయి. 2027 మార్చ్ 1 తారీఖు 2027 సోమవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం మంగళవారం రాత్రి 11 గంటల 12 నిమిషములు, ఉదయం 6 గంటల 46 నిమిషములు. మార్చ్ 2వ తారీఖు నక్షత్రము నుండి తిథి నవమి, తర్వాత దశమి. మార్చ్ 2 తారీఖు 2027 మంగళవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. మార్చ్ తారీఖు మంచి శుభముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. శుభ సమయం మనకు లగ్నం చేయడానికి ముహూర్తం నిశ్చయిస్తే ఉదయం 6 గంటల 46 నిమిషముల నుండి 3 గంటల 24 నిమిషాలు సాయంత్రం వరకు. నక్షత్రం నుండి తిథి దశమి. అన్ని నక్షత్రాల వారికి ఈ సమయం వర్తిస్తుంది. ఇది మార్చి 2వ తారీఖు ఉన్నటువంటి శుభ సమయం, శుభ ముహూర్తాల సమయం. మార్చ్ 3వ తారీఖు 2027 బుధవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 1 గంట 6 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 44. మార్చ్ 4వ తారీఖు వరకు కూడా బాగానే ఉంది. మార్చి 3వ తారీఖు మంచి లగ్నానికి పెళ్లి చేయడానికి మంచి శుభముహూర్తం. నక్షత్రం ఉత్తరాషాఢ, తిథి ఏకాదశి. మార్చ్ 4వ తారీఖు 2027 సంవత్సరం గురువారం రోజు శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల 44 నిమిషముల నుండి ఉదయం 1 గంటల 35 గంటల వరకు. మార్చ్ 5వ తారీఖు నక్షత్రం ఉత్తరాషాఢ, తిథి ద్వాదశి. మార్చ్ 5 తారీఖు 2027 శుక్రవారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. మార్చ్ 6 2027 శనివారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. పెళ్ళిళ్ళకు అలాగే శుభకార్యాలకు మంచి ముహూర్తం లేదు. మార్చ్ 7 తారీఖు 2027 ఆదివారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. అలాగే మరి మంచి శుభముహూర్తం కూడా లేదు, పెళ్ళిళ్ళు జరగవు. ఈ మార్చ్ 8 తారీఖు 2027 సోమవారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు కాబట్టి శుభముహూర్తాలు లేవు, లగ్నానికి మంచి ముహూర్తాలు అందుబాటులో లేవు. మార్చ్ 9 2027 మంగళవారం శుభ వివాహ ముహూర్తం అయితే అందుబాటులో ఉంది. మనకు లగ్నాన్ని నిశ్చయించడానికి శుభ సమయాన్ని సూచించినట్లయితే 9 గంటల 58 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 37 నిమిషాల నుంచి మార్చి 10వ తారీఖు వరకు మనకు పెళ్లి శుభముహూర్తాన్ని నిశ్చయించడం జరిగింది. నక్షత్రం ఉత్తరా భాద్రపద, తిథి ప్రతిపద ద్వితీయ అయితే ఉంది. మార్చ్ 10 తారీఖు 2027 బుధవారం వస్తుంది. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషముల నుండి ఉదయం 5 గంటల 13 గంటలకు. మార్చ్ 11 నక్షత్రం ఉత్తర భాద్రపద రేవతి,
తిథి ద్వితీయ తృతీయ వస్తుంది. మార్చి 11, 2027 గురువారం. శుభ నక్షత్రం అందుబాటులో లేదు, ఈరోజు శుభముహూర్తాలు లేవు. మార్చి 12 తారీఖు 2027 శుక్రవారం. శుభ నక్షత్రం అందుబాటులో లేదు, లగ్నాలు మంచి శుభముహూర్తం లేదు. మార్చి 13, 2027 శనివారం. శుభ నక్షత్రం అందుబాటులో లేదు, ఈరోజు పెళ్లి ముహూర్తాలు లేవు. 14 మార్చి 2027 ఆదివారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. మనకు 14 తారీఖు అయితే మంచి శుభముహూర్తం అయితే అందుబాటులో ఉంది. శుభ సమయం లగ్నం పెళ్లి లగ్నం నిర్వహించడానికి క్రతువు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు, ఉదయం 6 గంటల 31 నిమిషాలకు, మార్చి 15 నిమిషాలకు. నక్షత్రం రోహిణి, తిథి సప్తమి వస్తుంది. మార్చి 15, 2027 సోమవారం రోజు పాక్షికంగా నిషేధిత సౌర మాసంతో అతివ్యాప్తి చెందుతుంది కాబట్టి మంచి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. మార్చి 16, 2027 మంగళవారం నిషేధించబడిన సౌరమాసం ఉంది కాబట్టి ఏ శుభముహూర్తాలు లేవు. మార్చి 17, 2027 బుధవారం నిషేధించబడిన సౌరమానం. మార్చి 18, 2027 గురువారం, ఈరోజు ఎలాంటి లగ్నాలు లేవు. మార్చి 19, 2027 శుక్రవారం, పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 20, 2027 శుక్రవారం, ఈరోజు కూడా పెళ్లి ముహూర్తాలు అయితే లేవు. మార్చి 21, 2027 ఆదివారం, ఈరోజు కూడా సౌరమానం ఉంది కాబట్టి నిషేధించారు కాబట్టి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 22 లేవు. మార్చి 23, 2027 మంగళవారం నిషేధించిన సౌరమానం ఉంది కాబట్టి ఎలాంటి పెళ్లి ముహూర్తాలు కానీ శుభకార్యాలు లేవు. 24 మార్చి 2027 బుధవారం నిషేధించిన సౌరమానం ఉంది కాబట్టి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 20 తారీఖు కూడా ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 26, 2027 శుక్రవారం నిషేధించిన సౌరమానం ఉంది. మార్చి 27 పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 28 పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 29 కూడా పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 30 తారీఖు కూడా ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చి 31 కూడా ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ విధంగా 2026 మార్చి వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు అయితే లేవు.